ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత హఠాన్మరణం చెందడం బాధాకరమైన విషయమన్నారు. సాయన్న మృదుస్వాభి, రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారని సీఎం అన్నారు. ఆయన వారసురాలిగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత అర్ధాంతరంగా మరణించడం విచారకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. మేమందరం